అందరికీ నమస్కారం అండి. నా సాహితీమాలకు స్వాగతం. నా సాహితీమాలకి స్వాగతం. ఇప్పుడు మనము నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ పక్క సందులో నుంచి లోపలికి వస్తే ఉన్న ప్రాచీన రామాలయం దగ్గర ఉన్నాము. దర్శించుకుందాము, పదండి. శత్రుపీడ తొలగాలి, ప్రజలు క్షేమంగా ఉండాలి అనే ఉద్దేశంతో విశేషంగా మన్ని సూక్త పారాయణాలు ఇవన్నీ కూడా జరుగుతున్నాయి. మరి భక్తులందరూ కూడా శ్రద్ధాభక్తిపూర్వకంగా ఇక్కడ జరిగేటువంటి దివ్య కార్యక్రమాల్లో పాల్గొని చూసి తరించాలని చెప్పి సభాముఖంగా అందరికీ మనవి చేయుచున్నాం. మధ్యలో ఒక 10 నిమిషాలు విరామం, దాని తర్వాత మళ్ళీ కార్యక్రమం ప్రారంభించడం జరుగుతుంది. జై బోలో గోపాలకృష్ణ భగవాన్ కి, రాజా రామచంద్ర భగవాన్ కి, శ్రీ వేదవ్యాస గురు మహారాజ్ కి జై. ओम कपिसेन नायकाय नमः। ओम भविष्यत् चतुर ఈ దేవాలయం ఇందాక చెప్పాను కదా,
న్యూ నల్లకుంట ఫీవర్ హాస్పిటల్ పక్క నుంచి కొంచెం లోపలికి రాగానే సన్న సందు ఉంది, అక్కడ ఉంది. ఇది చాలా ప్రాచీనమైన దేవాలయం. కొద్దిసేపట్లో మనకు ప్రధాన పూజారి గారు దీని గురించి చెప్తానన్నారు. ఇప్పుడు అక్కడ పూజలు అవుతున్నాయి. ఈ లోపల మనము దేవాలయాన్ని దర్శించుకున్నాము. చూడండి, రాముల వారు, సీతమ్మ వారు, లక్ష్మణస్వామి ఎంత కళగా ఉన్నారు, ఎంత బాగున్నారు. అందరూ నమస్కారం చేసుకోండి, చాలా బాగున్నారు. ఈరోజు మనకు చాలా విశేషమైన దర్శనం కలిగి ఈ శ్రీరామనవమి సందర్భంగా ఉగాది నుంచి శ్రీరామనవమి వరకు మన హైదరాబాద్లో ఉన్న కొన్ని ప్రాచీన రామాలయాలను దర్శించుకొని వాటి గురించి వాటి చరిత్ర నేను నా ఛానల్లో ప్రసారం చేస్తున్నాను. ఆ సందర్భంగా ఇక్కడికి వచ్చాను నేను. అయితే ఎవరో ఒకరు అనంతాచారి గారు ఇక్కడ మెయిన్ ఆయనే దీన్ని మొత్తం చూసుకునేది. 50 ఏళ్ళ ఆయన వస్తారు ఇప్పుడు. అదే ఆయన మెయిన్ పూజారులు అందరూ ఇవాళ వేరే వేరే పూజలలో ఉన్నారు. అదే చెప్పారు. మీకు ఒక 10 నిమిషాలు మీరు కూర్చోగలిగితే ఆయన వస్తారు. ఇక్కడ మామూలుగా దీనికి అనంతాచార్య గారు మెయిన్ అల్లుడే ఇక్కడ పూజారి, ప్రస్తుతం అక్కడ హనుమంతుని పూజ చేస్తున్నాడు. అదే ఆయన చెప్పారు, ఆయన వచ్చి చెప్తారని. అందుకని ఈ లోపల మేము అవి తీసుకుంటున్నాము. మీరు ఇక్కడ పూజ చేస్తారా? నేను మామూలుగా ఇక్కడ ఏం చేస్తారు మీరు ఇక్కడ పూజ? నేను ఇక్కడ ఎక్కువ ఏం పూజ చేయనండి. మాది మంతిని సాగ్రాము. మేము మంతిని అంతా వీడే కదా, అంత బ్రాహ్మణ్స్ ఉంటారు. శాస్త్ర కడప ఉంటుంది అక్కడ. అవును, అన్ని పూజ బాగానే చేస్తారు అక్కడ. రామనవమి సందర్భంగా శ్రీరామాలయాలన్నీ కూడా చాలా సందడిగా ఉన్నాయి. ఇక్కడ కూడా యాగం జరుగుతోంది. నమస్తే. ఇక్కడ యాగం జరుగుతుంది. అక్కడ వెంకటేశ్వర స్వామి పూజ జరుగుతుంది. మొత్తము చరిత్ర తెలుసుకుంటాను. ఇప్పుడు జస్ట్ క్లుప్తంగా చెప్పండి. ఒక్క 2 నిమిషాలు. మీ పేరు? మా పేరు అనంతాచార్య అండి. పాతరామాలయం నల్లకుంట. చాలా ప్రాచీనందండి. దాదాపుగా ఈ ప్రాంతంలో సంపూర్ణంగా ఈ కోరంటీ ఫీవర్ హాస్పిటల్ తర్వాత జనసమూహం పెరగడం మొదలెట్టిన తర్వాత, ఇక్కడ ఒక కాలనీ ఏర్పడిన తర్వాత కాలనీకి ఒక దేవాలయం కావాలి అని చెప్పి కుప్పుస్వామి నాయుడు గారు వారి ధర్మపత్ని అయినటువంటి తిలకమ్మ గారు చెప్పగా, వారిది జనకుల గోత్రం. ఆ జనకుల గోత్రం వల్ల వారు స్వామికి మేము అమ్మాయిని ఇచ్చాం, జనకుడు కూతురే కదా, కాబట్టి జనక మహారాజు యొక్క వంశం అని వారి సంకల్పంగా వారు ఈ దేవాలయ నిర్మాణం చాలా భక్తిగా, ఎలాంటి విరాళాలు లేకుండా స్వయంగా కట్టడం జరిగింది. కుప్పుస్వామి నాయుడు గారు, ఆ తర్వాత మోహన్ బాబు నాయుడు గారు, వారి అబ్బాయి, వారు కూడా లండన్లో చదువుకుని వారు గొప్ప సైంటిస్ట్గా పనిచేస్తూ ఈ దేవాలయాన్ని అద్భుతంగా డెవలప్ చేశారు. ఆ తర్వాత వారు రమేష్ కుమార్ నాయుడు గారు, వారు ఐఏఎస్, రిటైర్డ్ ఐఏఎస్, వారు కూడా చక్కగా ఈ దేవాలయం ఇప్పటికి కూడా చక్కగా చూసుకుంటున్నారు. అయితే ఈ దేవాలయంలో ముఖ్యంగా విశేషంగా చెప్పాల్సింది ఏంటంటే ఆ రామయ్య అనుగ్రహం. ఇక్కడ ప్రతి సంవత్సరం కూడాను అద్భుతమైనటువంటి కార్యక్రమాలు జరుగుతూ ఉంటాయి. ఇప్పుడు ముఖ్యంగా లోక కళ్యాణార్థం అందరూ షడ్గ్రహ కూటమి అని అందరూ భయపెట్టిస్తున్నారు. అలా భయపడాల్సింది ఏమీ లేదు. పెద్దగా ఆ గ్రహాల్లో ఉన్నటువంటి స్థితులు కొంత వీక్గా ఉన్నాయి. అయినప్పటికీ రాబోయేటువంటి కొన్ని భయ ఉత్పాతాల గురించి ఆలోచించి మా గురుగారైనటువంటి వారి యొక్క ప్రతి సంవత్సరం కూడాను ఇక్కడ భాగవత రామాయణ పారాయణం, ఆ భాగవత దశమస్కంద హోమము,
శత్రువుల యొక్క పీడ దేశం మీద లేకుండా ఉండడానికి మనుసూక్త పునశ్చరణ నరసింహస్వామి విశేషంగా ప్రీతిగా మనుసూక్త పునశ్చరణ హోమం, సుందరకాండ హోమము ఇవన్నీ కూడా ప్రతి సంవత్సరం చేస్తున్నటువంటివి. అయినా ఈ సంవత్సరం ప్రత్యేకంగా కొన్ని వారు చెప్పడం జరిగింది, అదే విధంగా చేస్తున్నాం. ఇప్పుడు భాగవతము, రామాయణము విశేషంగా వాటి యొక్క హోమం చేయడం ద్వారా వచ్చేటువంటి విశేషాలు గురుగారు చెప్తారు. జై శ్రీరామ్ అండి. భగవంతుణ్ణి శరణు వేడుకుంటే ఎలాంటి గ్రహపీడలైనా తొలగిపోతుంటాయి. మరి అన్ని గ్రహాల యొక్క సేవాభావన ఎక్కడుంది అంటే పరమాత్ముడి యొక్క పాదార విందములో. మరి ఇలాంటి షడ్గ్రహ కూటాలు ఇవన్నీ సంభవించినప్పుడు లోక విపత్తు ఏదైతే ఉత్తమ జ్యోతిషుల ద్వారా ఇలాంటి మహాత్ములతో మనకు తెలిసినప్పుడు ఏం చేయాలంటే భగవత్ ప్రీతికరమైనటువంటి కార్యక్రమాలు లోక లక్షణార్థమై చేయాలి. మరి దానిలో భాగంగా దశమస్కంద హోమం ప్రతి సంవత్సరంలాగా ఈ సంవత్సరం కూడా ఏర్పాటు చేస్తూ జగద్గురువులైన ఉత్తరాది మఠాధీశులైన శ్రీ సత్యాత్మతీర్థ శ్రీపాదుల వారి యొక్క ఆదేశానుసారం వారికి సంబంధించినటువంటి ప్రతి ఆలయాల్లో వారి యొక్క శిష్యులతో సుమారుగా 100 ఈ మన్యుసూక్త పునశ్చరణ పారాయణాలు చేయిస్తున్నారు. దానిలో భాగంగా ఇక్కడ కూడా వారి శిష్యులైనటువంటి మేమందరం కలిసి గురువుగారి యొక్క ఆధ్వర్యంలో 100 మన్యుసూక్త పునశ్చరణ పారాయణము, 10 హోమాలు అనేటువంటివి కూడా చేస్తున్నాం. దానితో పాటు సుందరకాండాన్ని మనం స్మరిస్తే చాలు మనకు జయం కలుగుతుంది. ఆంజనేయ స్వామి వారు లంకా దహనం చేసి తిరిగి సీతమ్మ జాడను తెలుసుకొని రామచంద్ర ప్రభువుకు ఆ అమ్మవారి యొక్క ఒక తార్కాణానికి ఆమె లభించింది అని సూచనకు తార్కాణంగా ఆ అంగుళీయకాన్ని అమ్మవారి యొక్క చూడామణి తెచ్చి అక్కడ సమర్పించడం జరుగుతుంది. దానికి సంబంధించిన వాల్మీకి రామాయణ ఘట్టాన్ని ఇక్కడ హోమం చేస్తున్నారు. కాబట్టి అన్ని కంటక సదృశమైనటువంటి పీడలన్నీ తొలగిపోతాయనడంలో సందేహం లేదు. ఇలాంటి దివ్యమైనటువంటి కార్యక్రమాల్లో మీరు రామనవమి వరకు వెన్ను కొనసాగుతున్నాయి. భక్తులందరూ విశేషంగా విచ్చేసి భగవత్ కృపా కటాక్షానికి పాత్రలు కావాలి. బ్రహ్మోత్సవాల్లో సుమారుగా మనం రామభద్రుని యొక్క సన్నిధానమైనటువంటి భద్రాచలంలో జరుగుతున్నటువంటి విధానంతో ధ్వజారోహణం నుంచి ఆరంభించి పుష్పయాగ పర్యంతం ప్రతి కార్యక్రమం కూడా వైభవంగా ఇక్కడ జరుగుతుంటుంది. భక్తులందరూ ఈ ధ్వజారోహణం నుండి కళ్యాణము, రథోత్సవము, పుష్పయాగం వరకు జరుగుతున్న కార్యక్రమాల్లో విశేషంగా పాలు పంచుకొని భగవంతుడి యొక్క దివ్య కృపకు పాత్రలు కావాలి, గురువుల యొక్క కృపకు పాత్రలు కావాలని చెప్పి సవినయంగా మేము తెలియజేస్తాం. జై శ్రీరామ్. జై శ్రీరామ్. క్షమించండి. అనంతాచార్య గురుగారి పేరు వాసుదేవాచార్య. వారు భీమ్గల్లో బ్రహ్మదేవుడు స్వయంగా తపస్సు చేసి స్థాపించినటువంటి నరసింహస్వామి పూజ చేస్తారు. ఇక్కడ నుంచి కామారెడ్డి దగ్గర అడవి ప్రాంతంలో ఉంటుంది. తప్పకుండా మీరు అక్కడ కూడా వెళ్ళి తప్పకుండా వెళ్తాం. టెంపుల్ని కూడా చూడాలి. చాలా గొప్ప విశేషమైనటువంటి దేవాలయం. ఆ దేవాలయంలో కొన్ని తరాలుగా, కొన్ని యుగాలుగా వారి వంశం వారు అక్కడ పూజ చేస్తున్నారు. మా అదృష్టం వారంతా ఇక్కడికి వచ్చి ఈ కార్యక్రమాన్ని జరపడం మాకు అదృష్టంగా. అందుకనే లక్ష్మీ నరసింహస్వామిని పెట్టారు అక్కడ. అనంతభద్ర స్వామి వికారాబాద్ వారు ఇప్పుడు మాట్లాడిన వారి దాటి అనంతపద్మనాభ స్వామి మా కులదేవత. అనంతపద్మనాభ స్వామి ఫోటో పెట్టాలి. అనంతుడు అంటే అందరూ కలిసినటువంటి దేవుడు కాబట్టి కృష్ణుడి ఫోటో పెట్టాలి భాగవతం జరుగుతున్నప్పుడు. కృష్ణుడే అనంతుడు, అందుకే అనంతపద్మనాభ స్వామి ఫోటో పెట్టాలి. ధన్యవాదాలు. లక్ష్మీ నరసింహస్వామి వారి యొక్క సనాతనమైనటువంటి దేవాలయం మానవ నిర్మితం కాదు. ప్రకృతి సిద్ధమైనటువంటి పచ్చని అడవి మధ్యలో స్వామి బ్రహ్మదేవుడి యొక్క ప్రార్థనకు మెచ్చి నృసింహ రూపంతో అక్కడ దర్శనమిచ్చాడు. సుమారుగా బ్రహ్మదేవుడు 100 సంవత్సరాలు తపస్సు చేస్తాడు తన మానసిక దోష నివృత్తికి. లోక దృష్టిలో బ్రహ్మదేవుడు వాస్తవంగా దోషం ఉండదు బ్రహ్మదేవుడికి, కానీ లోక దృష్టిలో కొన్ని అపరాధాలు దేవతలు కూడా ప్రదర్శిస్తారు. లోక దృష్టిలో కలిగినటువంటి అపవాదాలు తొలగించుకోవాలి కదా, అలా తొలగించుకోవడానికి బ్రహ్మదేవుడు తాను స్వయం సరస్వతీ సమేతుడై అక్కడ ఉన్నటువంటి పుష్కరిణి, కమలా పుష్కరిణి అని లక్ష్మీదేవి నరసింహస్వామి వారి యొక్క ఉగ్రరూపాన్ని చూసి భయపడి అందులో దాగి ఉంటుంది. ఆ సన్నిధానంలో స్నానమాచరించి వల్కల దారి అయి నారు బట్టలను కట్టుకొని తాను 100 సంవత్సరాలు సరస్వతీ సమేతుడై తపస్సు చేస్తాడు. ఆ తపస్సుకు మెచ్చిన స్వామి శ్రీ మహావిష్ణువు శ్రీ నృసింహ రూపంతో దర్శనమిస్తాడు. మీరు అక్కడ ఉంటారా? మేము అర్చకులము. మీరందరూ వచ్చి స్వామివారు ఎప్పుడు చెప్పండి వీలైతే. బ్రహ్మోత్సవాలు ఉంటాయి కార్తీక మాసంలో. బ్రహ్మోత్సవాలు అంటే రాలేను, కానీ నేను
మే లోపల మీకు ఎప్పుడు వీలైతుంది వైశాఖ మాసంలో వాహనోత్సవాలు ఉంటాయి, నరసింహ జయంతి, బర్త్డే ఉత్సవాలు, జన్మ జయంతి ఉత్సవాలు ఉంటాయి. దానికి మీరు రావచ్చు. ఇప్పుడు వస్తేనే మీకు మహిమ తెలుస్తుంది. రండి, మేము రిసీవ్ చేసుకుంటాం. సరేనా? నమస్తే. జై శ్రీ